కళ్లలాంటివని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 10 లక్షలతో మహిళా సమాఖ్య భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం 6 లక్షల వ్యయంతో 5 కూడళ్లలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. స్థానిక ప్రజల కోరిక మేరకు అవసరమైన అభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. త్వరలో రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మడుపు మోహన్, బానోతు శ్రావణ్ నాయక్, పిట్టల రవీందర్, డిఈ రాజేంద్ర ప్రసాద్, కంకణాల అనిల్ కుమార్, శంకరయ్య, లక్ష్మీనారాయణ, నిర్మల, అంజమ్మ, మాధవి పాల్గొన్నారు. చింతకుంట సంబంధించి మహిళా సమాఖ్య భవనం, ఆ భవనానికి కాంపౌండ్ వాల్ లేకపోవడం, బోర్ లేకపోవడం, టాయిలెట్స్ లేకపోవడం, ఇవన్నిటిని కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి మహిళా సమాఖ్య అధ్యక్షులు సోదరుమణులు అంతా కూడా, అదేవిధంగా స్థానిక నాయకులు శ్రవణ్ కుమార్, పిట్టల రవీందర్, మడుపు మోహన్, అనిల్ కుమార్ వీళ్ళంతా కూడా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా వాటన్నిటి కూడా నిధులు కేటాయిస్తామని చెప్పి కాంపౌండ్ వాల్ను, టాయిలెట్స్కు, అదేవిధంగా బోరు, మిగతా పారాఫిట్ వాల్ ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో 15 లక్షలతోటి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ చింతకుంట గ్రామంలో చాలా ప్రాంతాల్లో చీకటిగా ఉంది. చాలా కూడళ్లలో లైట్లు లేవని చెప్పినప్పుడు దాదాపు 5 ప్రాంతాలలో హైమాస్ లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా దాదాపు 20 లక్షల పైచిలకు నిధులతోటి ఇవన్నీ చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సమస్యలు వీళ్ళు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా నిధులు కేటాయిస్తాం అని అనుమానం లేదు. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఈ ప్రజాపాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు 10 సంవత్సరాలుగా అమలు పరిచినటువంటి రేషన్ కార్డులు కావచ్చు, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రజాపాలనలో తప్పకుండా మా వంతు కర్తవ్యంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా నిధులు కేటాయించడమే కాకుండా భవిష్యత్తు